సో హై గైస్, పుష్ప 2 కలెక్షన్స్ రియల్ ఆఫ్ ఫేక్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే సోషల్ మీడియాలో అయితే చాలా ఘోరంగా అయితే ట్రోల్ చేస్తున్నారని చెప్పొచ్చు. పుష్ప 2 మూవీకి వచ్చింది కలెక్షన్, అది రియల్ కలెక్షన్ కాదు, ఫేక్ కలెక్షన్ అయితే అంటున్నారు. అదేంటో ఆ విషయం ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఇవ్వడం కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. పుష్ప 2 కలెక్షన్ రియల్ ఆఫ్ ఫేక్ అని ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే, మేకర్స్ ఎన్ని పోస్టర్ అయినా రిలీజ్ చేస్తారు. డే 1 294 కోట్ల గ్రాస్, డే 2 449 కోట్ల గ్రాస్, డే 3 629 కోట్ల గ్రాస్ వచ్చినని మేకర్స్ అయితే పోస్టర్ అయితే దించడం అయితే జరిగిందని చెప్పొచ్చు. టోటల్ గా 1831 కోట్ల గ్రాస్ వచ్చింది. మన ఇండియాకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ పుష్ప 2 అని మేకర్స్ అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. కానీ మనం అయితే పోస్టర్ ని నమ్మొద్దు, నమ్మాల్సింది ట్రేడ్ కలెక్షన్ ని. ట్రేడ్ ఏం చెప్తుందంటే ఇప్పటివరకు అయితే 1760 కోట్ల గ్రాస్, 840 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇండియాకి పుష్ప 2ని షేర్ ప్రకారంగా చూసినా, కానీ గ్రాస్ ప్రకారంగా చూసినా బాహుబలి 2 ఇంకా దంగల్ సినిమాని అయితే దాటలేదు. కానీ ఇలాంటి ఒక పెద్ద సినిమాని, ఇలాంటి ఒక పెద్ద కలెక్షన్స్ ని మనమైతే మేకర్స్ కి ఇంకా ట్రేడ్ కి ఒక 100 కోట్ల గ్రాస్ డిఫరెంట్ అయితే చూడొచ్చు. అలా మన పుష్ప 2 సినిమా అయితే బాహుబలి 2 సినిమాని అయితే దాటింది, కానీ దంగల్ రికార్డ్ అయితే మిస్ అయిందని చెప్పొచ్చు. అలా షేర్ ప్రకారంగా చూసిన ఇండియాకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ వచ్చేసరికి పుష్ప 2 ఇది రియల్ కలెక్షన్ అయితే మనం అయితే నమ్మొచ్చు. ట్రోల్ చేయాల్సిన అవసరమే లేదు. పుష్ప 2 కలెక్షన్ అయితే ఒరిజినల్ కలెక్షన్, మీరైతే గమనించాలి. ఎందుకంటే వాళ్ళైతే ఇప్పటివరకు అయితే ఒక 10-20 కోట్ల డిఫరెంట్ మాత్రమే పోస్టర్ అయితే మీకైతే రిలీజ్ చేసారు. ఫస్ట్ మీరు నుంచి మీకు గమనిస్తే డే 1 294 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది, కానీ ట్రేడ్ దాంట్లో 284 కోట్ల గ్రాస్, అంటే 10 కోట్ల డిఫరెంట్ మాత్రమే. ఇలాంటి ఒక పెద్ద కలెక్షన్ ని, ఇలాంటి ఒక పెద్ద మూవీని డిఫరెంట్ ఈ మాత్రం అయితే ఉంటుంది. ఇది మాత్రం మీరైతే గమనించాలి. అర్థమై ఉండొచ్చు పుష్ప 2కి వచ్చిన రియల్ కలెక్షన్ ఫేక్ కలెక్షన్ మీకు అయితే అర్థమై ఉండొచ్చు. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. జై హింద్ అండ్ జై భారత్.